పరలోకం నుండి దేవదూతలు దేవుని కుమారులు వచ్చారు, వాళ్ళు ఎవరో కాదు దేవుని దూతలు అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వేస్తున్న కౌంటర్ అర్థమైందా? ఇప్పుడు పరలోకం నుండి వచ్చి, ఎక్కడి నుండి పరలోకం నుండి అంటే దేవుడి దగ్గర నుండి వచ్చిన వాళ్ళకి ఏముండాలి? నిగ్రహ శక్తి ఉండాలి. కానీ నిగ్రహ శక్తి లేకుండా నరుల కుమార్తెలు చక్కని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అంటే ఇక్కడ తప్పు దేవుని కుమారులదా నరుల కుమార్తెలదా? మరి దేవుడు అందరిని శిక్షించాడా? నరుల కుమార్తెలను శిక్షించాడా? దేవుని కుమారులను శిక్షించాడా? ఇక్కడ జలప్రలయంలో చెప్పాలి మీరు. అందరినీ బ్రతికింది ఎవరు? నోవా కుటుంబం ఒకటే కదా. ఇక్కడ దేవుని కుమారులు లేరు, నరుల కుమార్తెలు లేరు. ఎందుకని మరి పాపం నరుల కుమార్తెలు వాళ్ళేం తప్పు? దేవుడి దగ్గర నుండి వచ్చిన వాళ్ళే తప్పు చేస్తే వీళ్ళు అనుకున్న ప్రకారం మరి నరుల కుమార్తెలు ఏముంది పాపం? వాళ్ళు భూమి మీద ఉన్నవాళ్ళు, వీళ్ళు పరలోకం నుండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని చంపితే వాళ్ళకు బుద్ధి వస్తుంది. మరి వాళ్ళను కూడా ఎందుకు చంపాడు దేవుడు జలప్రలయంలో? అంటే దేవుడు పక్షపాత? మీకు అర్థమైందా? కానీ నెక్స్ట్ కౌంటర్. ఇప్పుడు వీళ్ళు పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారులు దేవదూతలైతే వీళ్ళకి శరీరాన్ని ఇచ్చింది ఎవరు? శరీరాన్ని దేవుడిచ్చాడా వీళ్ళే తెచ్చుకున్నారా? దేవుడిచ్చాడు, వీళ్ళు తెచ్చుకోవటానికి లేదు. ఇప్పుడు దేవుడు శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి ఎందుకు పంపించినట్టు? దేవుడు ప్రమేయం లేకుండా ఏమన్నా వీళ్ళు వచ్చారా? రీజన్ ఉంటుందా ఉండదా? అబ్రహాం గారి దగ్గరికి దేవదూతలు వచ్చారు, రీజన్ ఉంది. లోతు గారి దగ్గరికి దేవదూతలు వచ్చారు, రీజన్ ఉంది. మరి ఇక్కడికి దేవదూతలు వచ్చారు అంటే రీజన్ ఏంటి? అంటే దేవుడే భూమి మీదకు పంపించి శరీరాన్ని ఇచ్చి పంపించి నరుల కుమార్తెలతో పాపం చేయమని పంపించాడా? వీళ్ళ ఉద్దేశం అదే. ఇంకా రీజన్ లేనప్పుడు మీకు అర్థమైంది నేను చెప్తుంది. ఎందుకంటే దేవుని పర్మిషన్ లేకుండా వీళ్ళు రారు. మరి వీళ్ళు వచ్చారు అంటే రీజన్ ఒకటి ఉండాలి. రీజన్ ఏంటి చెప్పండి? చెప్పలేరు. మరి వాళ్ళకి రీజన్ ఉండబట్టి కదా దేవుడు శరీరాన్ని ఇచ్చి పంపించింది. మరి శరీరాన్ని ఇచ్చి పరలోకం నుండి దేవదూతలను పంపించాడు అంటే ఏ రీజన్ చేత పంపించాడు? మీరు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోండి, నేను వచ్చి జలప్రలయం రప్పిస్తాను అని. మరి ఏంటి వీళ్ళకి శరీరాన్ని ఇచ్చింది దేవుడు అన్నారు అనుకో, ఏ రీజన్తో ఇచ్చి భూమి మీదకి పంపించాడో చెప్పాలి. వీళ్ళు పరలోకం నుండి వచ్చిన దేవదూతలే అయితే ఏ రీజన్తో వచ్చారో చెప్పాలి. ఆ రీజన్ ఏంటో చెప్పాలి. రీజన్ తెలిస్తే శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి అర్థమైపోద్ది. అబ్రహాం గారి దగ్గర దేవదూతలు వచ్చారు, వాళ్ళకి శరీరం ఉంది, అన్నం తిన్నారు, రీజన్ ఉంది. లోతు గారి దగ్గరకు వచ్చారు, వాళ్ళకి శరీరం ఉంది, అన్నం తిన్నారు, రీజన్ ఉంది. మరి ఈ దేవదూతలు ఎందుకు వచ్చారు? ఎందుకు పంపించాడు దేవుడు అంటే దేవుడు పంపించిన దేవదూతలు కాదని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. దేవుడే పంపించాడు అంటే ఇక్కడ దేవుడే తప్పు చేసినట్టు అయిపోద్ది. ఎందుకని? దేవుడే పరలోకం నుండి దేవదూతల భూమి మీదకి శరీరాన్ని ఇచ్చి పంపించి నరుల కుమార్తెలతో చక్కని వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి అన్నట్టుంది. అంటే ఆయన పంపించడం ఎందుకు? వాళ్ళు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోవటం ఎందుకు? అసలు రీజన్ లేకుండా ఎందుకు పంపించాడు అంటే చాట్లో తౌడేసి కుక్కలకు తగాద పెడతారంటారు, చూసారు మీరు? చాట్లో తౌడు పోసి కుక్కలకు తగాద పెట్టినట్టు దేవుడు ఏమైనా చాట్లో తౌడు పోసి దేవుని కుమారులు నరుల కుమార్తెలకు పడకుండా ఏమైనా చేశాడా? వీళ్ళ ఉద్దేశం అంతే ఉంది, మతశాఖల వాళ్ళ ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సత్యాన్ని మనం గెలిపించడానికి వచ్చాం. సత్యాన్ని అబద్ధాన్ని అడ్డం పెట్టుకొని మనం గెలవటానికి రాల భూమి మీదకి, క్రీస్తు దగ్గరికి. మీకు అర్థమైందా? సత్యాన్ని గెలిపించడం కోసం ప్రభు దగ్గరకు వచ్చాం. అబద్ధాన్ని అడ్డం పెట్టుకొని ఇదే సత్యం అని జనాన్ని మోసం చేయటానికి రాల. మీకు అర్థమైందా? కాబట్టి ఈ కౌంటర్ ఎవరైనా సరే ఆలోచిస్తే అర్థమైపోద్ది. పరలోకం నుండి దేవదూతలు వచ్చారంట.